ఈరోజు కథ నారద సంసారం. నారద మహర్షి చాలా గొప్పవాడు. కానీ ఆయనకి కొంచెం గర్వం ఉండేది. అందరూ పెళ్లి చేసుకుని భార్య పిల్లలు అంటూ మాయలో పడిపోతున్నారు. నేను మాత్రం అలాంటి మాయలో పడలేదు, ఎన్నటికీ పడను కూడా అంటూ ఉండేవాడు. పెళ్లి చేసుకున్న ప్రతి మహర్షిని ఆక్షేపిస్తూ ఉండేవారు. అతని అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడని ఆక్షేపించాడు ఒకనాడు. ఈ త్రిమూర్తులు మరీను. బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నాలుక మీద పెట్టుకున్నాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వక్షస్థలంపై కూర్చోబెట్టుకున్నాడు. శివుడు గంగనేమో నెత్తిమీదనే పెట్టుకుని పార్వతీదేవికి సగం శరీరాన్నే ఇచ్చేశాడు అని నిందించాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నారదుడు అన్న మాటలు తెలుసుకున్నారు. కానీ నారదుడు తన కొడుకే కనుక బ్రహ్మదేవుడు విని విననట్లు ఊరుకున్నాడు. విష్ణుమూర్తేమో ఆక్షేపిస్తే ఏం, నారదుడు నోరే కదా నొప్పి పుడుతుంది అని ఊరుకున్నాడు. కానీ శివుడు మాత్రం అలా ఊరుకోలేదు. ఇలా ఊరుకుంటే ప్రతివాడు మనల్ని ఆక్షేపిస్తూనే ఉంటాడు కనుక ఈ నారదునికి తగిన శాస్తి చేయాలి అని అన్నాడు శివుడు. సరే అయితే నారదుని పని చెబుదామని విష్ణుమూర్తి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు నారదుడే వైకుంఠానికి వచ్చాడు. విష్ణుమూర్తి ఏమిటి విశేషాలు నారద అని అడిగాడు. 3 లోకాలు సంచారం చేసి వచ్చిన నారదుడు విశేషాలు ఏమున్నాయి, ఎవరిని చూసినా పెళ్ళాం పిల్లలు సంసారం అంటూ మాయలో చిక్కుకుపోయి ఉన్నారు. నేను ఒక్కడిని తప్ప అని తన మామూలు ధోరణిలో మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి నారద అలా పోయి వద్దాము పదా అని అన్నాడు. నారదుడు విష్ణుమూర్తితో బయలుదేరాడు. నారదుడు ఎక్కడికి అడగనూ లేదు, విష్ణుమూర్తి చెప్పనూ లేదు. ఇద్దరూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఒక అడవిలోకి వెళ్ళారు. ఉన్నట్టుండి విష్ణుమూర్తి నారద నాకు చాలా దాహం వేస్తుందయ్యా అని అన్నాడు. ముందుకు నడవండి, ఎక్కడైనా కోనేరు ఉందేమో చూద్దామన్నాడు నారదుడు. విష్ణుమూర్తి నేనొక అడుగైనా వేయలేను, నువ్వు వెళ్ళి ఏ దొప్పలోనో నీళ్లు తెచ్చి నా ప్రాణాలు నిలుపు అంటూ ప్రాణం పోతున్న వాడి వల్లే చతికిలపడ్డాడు. 3 లోకాలలో ఉండే కోటానుకోట్ల జీవరాశులందరికీ ఆకలి దప్పికలు తీర్చే మహావిష్ణువుకి దాహం ఏమిటే అనే ఆలోచన లేక నారదుడు విష్ణుమూర్తి మాయలో పడి నిజంగా నీరు కావాలేమో అనుకుని నీటి కోసం పరిగెత్తాడు. అక్కడికి దగ్గరలోనే కోనేరు ఒకటి కనిపించింది. తామర పువ్వులతో ఆకులతో కలకలలాడుతూ ఆ సరస్సు మునికన్నులకు పండుగ చేసింది. ఆ నీటిని చూడటంతోటే అతనికి కూడా దాహం వేసి, విష్ణుమూర్తి దాహం మాట తర్వాత చూసుకోవచ్చు, మొదట నా దాహం తీర్చుకుంటాను అనుకుని నారదుడు కొలనులోకి దిగాడు. చాలా దూరం నడిచి నడిచి కాలు లాగటం చేత ఆ కాళ్లకు చల్లటి నీరు తగిలేటప్పటికీ అతనికి ప్రాణం లేచి వచ్చింది. కొలనులో స్నానం చేస్తే బడలిక పోతుందని కంఠం లోతు వరకు వెళ్ళి ఒక మునుగు మునిగాడు. అలా మునిగి లేచేటప్పటికి అంతకు ముందున్న పిలక జుట్టు కాస్తా పోయి తలనిండా నిగనిగలాడే బారెడు జుట్టు ఉంది. ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ చేతులెత్తి తల తడుముకుంటూ ఉంటే అతని చేతులకు గలగలమంటూ గాజులు కనపడ్డాయి. మెడలో ఉండే తులసిమాల ముత్యాల హారమే తలతలా మెరుస్తూ ఉంది. అతని కాషాయ వస్త్రం పట్టుచీరగా మారిపోయింది. గట్టు మీదకు వచ్చి చూసుకుంటే నారదముని స్త్రీగా మారిపోయాడు. ఆ చెరువులో నీళ్లు ఎప్పటిలాగా మళ్ళీ నిశ్చలమై అద్దంలా కనపడ్డాయి. ఆ స్త్రీకి తన ప్రతిబింబం ఆ నీటిలో కనపడి అబ్బో నేనెంత అందంగా ఉన్నాను అనుకుంది. అయ్యో నేను నారద మహర్షిని కదా, ఇలా ఆడిదానిగా మారిపోయానేమిటి అన్న ఆలోచన గాని విచారం గాని ఇప్పుడు ఆమెకు లేదు. తనతో వచ్చిన విష్ణుమూర్తి మాట అసలే జ్ఞాపకం లేదు. ఆ చెరువు గట్టు వెంట నడుస్తూ అక్కడ పూల చెట్టు ఉంటే పువ్వులు కోసుకోవటం మొదలుపెట్టింది. దూరం నుంచి విష్ణుమూర్తి ఇదంతా చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడ్డాడు. అప్పుడు ఆ దారిలో ఒక రాజకుమారుడు వేటకని వచ్చి విష్ణుమూర్తిని చూసి ఎవరో అనుకుని, అయ్యా దాహం వేస్తుంది, సమీపంలో చెరువు ఏమైనా ఉందా అని అడిగాడు. విష్ణుమూర్తి ఆ రాజకుమారుడికి నారదుడు సంచరిస్తున్న ఆ కొలని వైపు చూపించాడు. ఆ రాజకుమారుడు అక్కడికి వెళ్ళి తలలో పువ్వులు అలంకరించుకుని వయ్యారంగా నిలబడ్డ ఆమెను చూసి, ఎవరు నువ్వు, గంధర్వకాంతవా లేక అప్సరసవా లేక వనదేవతవా అని అడగటం మొదలుపెట్టాడు. తాను ఎవరో తనకే తెలియక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడిందామె. సరే నువ్వు ఎవరైతే నాకేంటి, చాలా అందంగా ఉన్నావు,
నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాతో రా, నాకు రానివిగా ముందువు గాని అన్నాడు. పెళ్ళి అనటంతోనే ఆమెకు సరదా పుట్టి రాజుతో వెళ్ళిపోయింది. విష్ణుమూర్తి శివుడు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. శివుడు, పార్వతి మొదలైన వాళ్ళంతా కడుపు ఉబ్బేటట్లు నవ్వుకున్నారు. అక్కడ రాజు ఆమెను తన పట్టణానికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా 60 మంది పిల్లలు పుట్టారు. వాళ్ళకి ప్రభవుడు, విభవుడు, శుక్రుడు మొదలైన 60 పేర్లు పెట్టింది ఆమె. ఆ పిల్లలకి నీళ్లు పోయటం, బుట్టు కాటుక పెట్టడం, బట్టలు తొడగటం, అన్నం పెట్టడం, నిద్రపుచ్చటానికి జోలపాడటం, ఈ పనులతో ఆమెకు పొద్దస్తమానం సరిపోయేది. పిల్లలు, సంసారం మాయా అని అందర్నీ ఆక్షేపించే నారదుడే ఇలా ఒక పెద్ద సంసారంలో తగులుకుని ఆ సముద్రంలో ఊపిరి సలపనంత కొట్టుకోవటం మొదలుపెట్టాడు. శివుడు, విష్ణువు కూడా మంచి శాస్తి అయ్యింది నారదుడికి అని సంతోషించారు. కానీ బ్రహ్మదేవుడికి మాత్రం నారదుడు తన కొడుకు కనుక అతడు అలా అవమానింపబడటం బాధగానే ఉండేది. కుర్రవాడు ఏదో తెలియక అంటే ఇంత కఠిన శిక్ష వేయడం ఏమిటి అని విష్ణుమూర్తి వద్ద బ్రహ్మ సనిగాడు. బ్రహ్మ మాత్రం ఎవరు? తన కొడుకేగా. అందుచేత విష్ణుమూర్తి తాను నారదుడిని స్త్రీగా మార్చి సంసారంలో పడేయటం బ్రహ్మకి బాధగా ఉందని తెలియడంతోటే ఆమెను మళ్ళీ నారదునిగా మార్చివేద్దామని నిర్ణయించుకున్నాడు. కానీ నారదుడు స్త్రీగా మారి సంసారంలో ప్రవేశించాడు కనుక అది ఎటువంటి మాయో అతను అనుభవపూర్వకంగా తెలుసుకుని మరీ యువతలకు రావటం మంచిదని విష్ణుమూర్తి ఆలోచించాడు. అలా ఆలోచించి ఆ రాజు పాలించే రాజ్యం మీదకి ఒక శత్రురాజు సైన్యంతో దండెత్తి వెళ్ళేటట్లు చేశాడు. ఆ రాజుకి ఈ రాజుకి పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నారదుడు స్త్రీగా మారి పెళ్లి చేసుకున్న రాజు, ఆ రాజు వల్ల ఆమెకు కలిగిన 60 మంది కొడుకులు చనిపోయారు. భర్త, పిల్లలు యుద్ధంలో చనిపోయారని తెలిసేటప్పటికీ ఆమెకు దుఃఖం ఆగలేదు. తాను రాణి అన్న మాటే మరిచిపోయి ఆమె యుద్ధభూమికి వచ్చి భర్త, కొడుకు శవాలను చూసి గుండెలు బాదుకుంటూ ఏడవటం మొదలుపెట్టింది. సంసారం, పిల్లలు ఇదంతా మాయా అన్న నారదుడేనా అని విష్ణుమూర్తికే ఆశ్చర్యం వేసింది. ఆమెకు అక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నారదా, నాకు మంచినీళ్లు తెస్తానని వెళ్ళి ఇక్కడ ఇలా ఏడుస్తూ కూర్చున్నావేమిటి అని అడిగాడు. కానీ ఆ స్త్రీకి తాను నారదుడు అన్న జ్ఞాపకం ఇంకా రాలేదు. నేను ఈ పట్టణపు రాణిని, నన్ను నారదుడు అంటావేమిటి అందామె. నాతో రా చెబుతా అంటూ విష్ణుమూర్తి ఆమెను మళ్ళీ ఆ చెరువు దగ్గరకు తీసుకువెళ్ళి, ఆ చెరువులో స్నానం చేసిరా, ఒక చెయ్యి మాత్రం నీటిని తగలకుండా పైకి పెట్టి స్నానం చెయ్యి అన్నాడు. ఆమె అలాగే చేసి గట్టు మీదకు వచ్చింది. ఆశ్చర్యంగా జుట్టు అంతా పోయి పిలక వచ్చింది. మళ్ళీ ముత్యాలహారం తులసిమాలగా మారిపోయింది. కానీ పైకెత్తి ఉంచిన చేయి మాత్రం గాజులతో అలాగే ఉండిపోయింది. నారదుడికి నిద్రపోయి లేచినట్లు అయ్యింది. తాను రాణి అయ్యి 60 మంది పిల్లల్ని కనడం, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి యుద్ధంలో చనిపోవటం, వాళ్ళ కోసం తాను ఏడవటం, ఇదంతా ఒక కలగా జ్ఞాపకానికి వచ్చింది. కానీ ఆ గాజులు చేయి చూసుకుంటే కల కాదు, నిజమే అని తేలింది. తాను సంసారపు మాయలో పడ్డందుకు నారదుడు సిగ్గుపడ్డాడు. విష్ణుమూర్తి, సిగ్గు అక్కర్లేదు నారద, ఇదివరకు నీకు సంసారం అంటే ఏమిటో, మాయ అంటే ఏమిటో తెలియదు. అందులో పడి దుఃఖం అనుభవించావు కనుక ఇప్పుడు నీకు తెలిసింది. ఇంకా నువ్వు జ్ఞానివి అవుతావు అని నచ్చచెప్పాడు. నారదుడు ఆ మాటలకు సంతోషించాడు. కానీ తాను స్త్రీ అయినప్పుడు పుట్టిన 60 మంది పుత్రుల మీద అతనికి మమకారము పూర్తిగా పోలేదు. అందువల్ల అతడి తండ్రి అయిన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి, నా కుమారుల పేర్లు భూలోకంలో శాశ్వతంగా ఉండేటట్లు చెయ్యి అని కోరుకున్నాడు. కుమారుని కోరికను బ్రహ్మ సరేనని చెప్పి ప్రభవ, విభవ, శుక్ల మొదలైన 60 మంది పేర్లు మన తెలుగు సంవత్సరాలకు పెట్టి భూలోకంలో ఆ పేర్లు శాశ్వతంగా ఉండేటట్లు చేశాడు.